హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఎగ్జిక్యూటివ్ కోసం చూసుకోబోతున్నాం. ఎగ్జిక్యూటివ్ యొక్క స్ట్రక్చర్, ఫంక్షన్ క్లియర్గా చూసుకోబోతున్నాము. ఇన్ జనరల్గా గవర్నమెంట్ అంటే మొత్తం 3 ఆర్గాన్లు వస్తాయి. సో మొదటిది లెజిస్లేచర్, రెండోది ఎగ్జిక్యూటివ్, మూడోది జ్యుడిషియరీ. ఈ సెకండ్ ఆర్గాన్ అయిన ఎగ్జిక్యూటివ్ చాలా దీనికి క్రూషియల్ రోల్ ఉంటుంది. ఇన్ జనరల్గా మోస్ట్ ఆఫన్గా గవర్నమెంట్ అనగానే ఎగ్జిక్యూటివ్నే రిసెంబుల్ చేస్తుంది. ఎందుకు అంటే లాస్ని ఇంప్లిమెంట్ చేసేదే ఎవరు? ఎగ్జిక్యూటివ్. కాబట్టి మనము గవర్నమెంట్ అనగానే ఎగ్జిక్యూటివ్ అనుకుంటాము. అంత ఇంపార్టెంట్ ఇది. క్లియర్గా అర్థమైంది కదా? గవర్నమెంట్ అంటే 3 ఆర్గాన్స్ వస్తాయి: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ సెకండ్ ఆర్గాన్ ఎగ్జిక్యూటివ్నే ఇన్ జనరల్గా గవర్నమెంట్ అని పిలిచేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంత అంటే లాస్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్నే. తయారు చేసేది ఎవరు? మనకి లెజిస్లేచర్. అండ్ ఇంటర్ప్రిట్ చేసేది జ్యుడిషియరీ. కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ఎగ్జిక్యూటివ్నే, ఈ ఆర్గాన్నే ఇన్ జనరల్గా గవర్నమెంట్ అని రిసెంబుల్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఎగ్జిక్యూటివ్ యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడితే మొత్తం 3 భాగాలు ఉంటాయి. మొదటిది హెడ్ ఆఫ్ ది స్టేట్. ఎవరు అంటే ప్రెసిడెంట్. క్లియర్ కదా? సో దేశానికి హెడ్ ఎవరు? హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు? ప్రెసిడెంట్. అండ్ తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ విత్ ప్రైమ్ మినిస్టర్ టు గివ్ అడ్వైజర్స్. సో కాబట్టి ఫస్ట్ ఎవరు ఉంటారు? ఫస్ట్ పార్ట్లో హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్, సెకండ్ పార్ట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ విత్ ప్రైమ్ మినిస్టర్, థర్డ్ది గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళని కలుపుకుంటే ఎగ్జిక్యూటివ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది లాస్, కాబట్టి దీన్నే గవర్నమెంట్ కింద రిసెంబుల్ చేసుకుంటాం. ఎవరు ఉంటారంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఉంటారు, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ విత్ ప్రైమ్ మినిస్టర్, అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, అటువంటి ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఫంక్షన్ డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్. సో మనకి సాధారణంగా మిగతా దేశాలతో ట్రీటీస్ చేయాలన్నా, మిగతా దేశాలతో యుద్ధం ప్రకటించాలన్నా, మిగతా దేశాలతో ఏదన్నా సరే ఒకటి మనం కన్క్లూడ్ చేసుకోవాలనుకున్న ఎంబసీస్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఎగ్జిక్యూటివే చేయాలి. చూడండి, దీస్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ ఎస్టాబ్లిషింగ్ ఎంబసీస్ ఇన్ ది అదర్ కంట్రీస్ and declaring war and concluding treaties and alliances with the foreign countries. సో ఇతర దేశాలతో ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండ్స్లో ఏం చేయాలన్నా ఎగ్జిక్యూటివే ఆ ఫంక్షన్స్ చూసుకోవాలి. సో ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలి, ట్రీటీస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చేసేది ఎవరు? ఎగ్జిక్యూటివే. నెక్స్ట్ ఫంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్. ఇన్ జనరల్గా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ పేరుతోనే నడుస్తుంది. సో దీస్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి ఇందులో? అపాయింట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ గివింగ్ డైరెక్షన్స్ టు ది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మేనేజింగ్ రిసోర్సెస్, ప్లానింగ్ అండ్ మేకింగ్ డెసిషన్స్, అండ్ రూల్స్, రెగ్యులేషన్స్ టైం టు టైం దాని అనుగుణంగా మార్చడం కూడా ఎగ్జిక్యూటివే చేస్తుంది. సో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? సింపుల్గా ఏంటి? ఆఫీసర్స్ని అపాయింట్ చేయడము, అంటే ఎవరు ర్యాంక్ తగ్గట్టు వాళ్ళకి, ఎవరు మెడ తగ్గట్టు వాళ్ళకి, అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డైరెక్షన్స్ ఇవ్వడము, ప్లానింగ్, ఉన్న రిసోర్సెస్ని కరెక్ట్ యూటిలైజేషను, అండ్ రూల్స్, రెగ్యులేషన్స్ని టైం టు టైం అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ చూసుకుంటే లెజిస్లేటివ్ ఫంక్షన్స్. సో లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ చాలా ముఖ్యం. సో ఒక యాక్ట్ రావాలి, ఏదైనా ఒక యాక్ట్ రావాలంటే ఫస్ట్ ఈ ఎగ్జిక్యూటివ్ ఒక బిల్ డ్రాఫ్ట్ చేసి లెజిస్లేచర్ ముందు పెడితే అది పాస్ అవుతే యాక్ట్ అవుతుంది. చూడండి ఒకసారి, ద ఎగ్జిక్యూటివ్ ప్రిపేర్స్ ద డ్రాఫ్ట్ బిల్ టు బి ప్రెజెంటెడ్ టు ద లెజిస్లేచర్ అండ్ గెట్స్ దెమ్ ఎనాక్టెడ్. ఎనాక్ట్ అయినప్పుడు ఆ తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ అసెంట్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అసెంట్తో అప్పుడు ఎప్పుడైతే లెజిస్లేచర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ బిల్ యాక్ట్ అవుతుంది. చూడండి, ఆఫ్టర్ యాక్సెప్టెన్స్ బై ది లెజిస్లేచర్ ద డ్రాఫ్ట్ బిల్ క్యాన్ బికమ్ యాక్ట్ విత్ ది అసెంట్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఏంటి అంటే బిల్ డ్రాఫ్ట్ చేసి అది లెజిస్లేచర్ ముందు పెట్టి యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ యొక్క అసెంట్తో ఆ బిల్ యాక్ట్ కింద మారుతుంది. సో ఇలాగ ప్రతి యాక్ట్ తీసుకొచ్చేది ఎవరంటే మనకి ఎగ్జిక్యూటివ్ తయారు చేసిందే. ఎగ్జిక్యూటివ్ బిల్లు డ్రాఫ్ట్ చేసి లెజిస్లేచర్ ముందు పెడితేనే మనకి అలా యాక్ట్స్ అన్నీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ టు ప్రిపేర్ ద యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ ది
గవర్నమెంట్ అండ్ గెట్స్ అప్రూవల్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో యాన్యువల్ బడ్జెట్ వేయాలన్నా, ట్యాక్స్ సంబంధించిన రూల్స్ కానీ, ఇవి రెగ్యులేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎవరు ఎగ్జిక్యూటివ్ని రెడీ చేయాలి. సో ఆ ఎగ్జిక్యూటివ్ ఒక బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్ని తీసుకొని లెజిస్లేచర్ ముందు పెడుతుంది. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ప్రిపేర్ ద యాన్యువల్ బడ్జెట్. సో ఖచ్చితంగా యాన్యువల్ బడ్జెట్ సంబంధించిన ఆ బడ్జెట్ ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్. ఇదే ట్యాక్సేషన్ సంబంధించి పాలసీస్, అన్ని రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ బాధ్యతే. నెక్స్ట్ జ్యుడిషియల్ ఫంక్షన్స్. సో జడ్జెస్ని అపాయింట్ చేయడం కానీ, లేదా కోర్టు ఇచ్చిన డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, కొన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పనిష్మెంట్ తగ్గించాలన్న హక్కు ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది. ప్రెసిడెంట్కి అప్పీల్ చేసుకుంటే ఉరిశిక్ష కూడా రద్దు చేసే ఆ హక్కు, ఆ ఫంక్షన్స్ కూడా చేయాల్సింది ఎవరంటే ఎగ్జిక్యూటివ్ని. సో చూడండి ఇక్కడ, దీస్ ఫంక్షన్స్ ఇంక్లూడ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ కోర్ట్స్, కోర్టు ఇచ్చిన డెసిషన్ ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ టు అపాయింట్ జడ్జెస్, టు అపాయింట్ స్పెషల్ కోర్ట్స్. కొన్నిసార్లు ఏదైనా ఎంక్వైరీ చేయాలి, అలాంటప్పుడు కొంచెం స్పెషల్ కోర్ట్స్ని అపాయింట్ చేసి ఆ ఎంక్వైరీ చేయించడం జరుగుతుంది. అండ్ టు రెడ్యూస్ ఆర్ క్యాన్సిల్ ద పనిష్మెంట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వెల్ఫేర్ ఫంక్షన్. సో ఒకప్పుడు పోలీస్ స్టేట్గా ఉంటాయి ఇవి నేషన్స్ అన్నీ కూడా, ఇప్పుడు అంతా వెల్ఫేర్ స్టేట్. అందులో మన ఇండియా మంచి వెల్ఫేర్ స్టేట్. సో ఎగ్జిక్యూటివ్ ప్రైమ్ డ్యూటీయే వెల్ఫేర్ అందించడము. జనాల యోగక్షేమాలు ఖచ్చితంగా చూడాలి, వాళ్ళకి మేలు కలిగించే స్కీమ్స్ తీసుకురావాలి. అలాంటివన్నీ కూడా డ్యూటీ ఎవరిదంటే ఎగ్జిక్యూటివ్. చూడండి, ఇట్ ఈస్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ టు అండర్టేక్ వెల్ఫేర్ మెజర్స్. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ చాలా క్రూషియల్ ఆర్గాన్ ఆఫ్ గవర్నమెంట్. మోస్ట్ ఆఫెన్గా ఎగ్జిక్యూటివ్ని గవర్నమెంట్ అంటూ ఉంటారు, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్నే లాస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. సో ఇది టోటల్గా ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో దీని బేస్డ్ ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇదే మ్యాటర్ సేమ్ మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఫుల్ మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. అండ్ మీకు సంబంధించిన ఎన్నో వీడియోస్ కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేసాం. అండ్ ఇన్స్టా ఐడి కూడా ఇచ్చాం RSVibes9 అని, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎందుకంటే మన వీడియోస్ అక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు నెక్స్ట్ ఏం టాపిక్ కావాలో #RS Academy అని మీ టాపిక్ని మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అది మీకు మేమైతే అందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.